ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అందరికీ నమస్కారం. ఇండియన్ కిచెన్ దేశీయ వంటకాలకు స్వాగతం, సుస్వాగతం. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటేనే సంతోషాల పండుగ. కొత్త పంట చేతికొచ్చిన వేళ రైతన్నలు ఆనందోత్సాహాలతో జరుపుకునే రైతుల పండుగ మన సంక్రాంతి. సంక్రాంతి అనగానే పట్టు చీరల రెపరెపలతో పాటు ఇంటి ముందు రంగురంగుల రంగవల్లెలు, హరిదాసుల కీర్తనలు, డూడు బసవన్నల అలంకరణలు, కొత్త అల్లుళ్లకు మర్యాదలు, ఇలా ఎన్నో ఉంటాయి. ప్రతిదీ ఎంతో ముచ్చటగా ఆహ్లాదకరంగా ఉంటుంది. మరి ఇలాంటి ఆహ్లాదకరమైన రోజు మన సెట్కి కూడా ఒక చక్కటి అలంకరణ తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైన అతిథి విచ్చేశారు. వారు ఎవరో కాదు, ఎన్నో సీరియల్లో మనం చక్కగా చూసి వాళ్ళ నటన చేత మనం ఎంతో ప్రభావితమైన నటి, అలాగే మన ఈటీవీలోనే ఎన్నో సీరియల్స్లో నటించి మనందరి చేత శబాష్ అనిపించుకున్న నటి ఎవరో కాదు, ప్రత్యూష. ఎన్నో సీరియల్స్, నేను శైలజ సీరియల్, గుప్పిడంత మనసు, ఇలాంటి ఎన్నో సీరియల్స్లో ఆమె నటించి మనల్ని మెప్పించారు. మరి ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రత్యేకమైన రోజు ఆవిడని ఆహ్వానించి ఆవిడ మనకు పరిచయం చేయబోయే ఆ వంటకాలు, అలాగే ఆవిడకి సంబంధించిన ఎన్నో విశేషాలు అడిగి తెలుసుకుందాం. మరి ఆహ్వానించేద్దామా? ప్లీజ్ వెల్కమ్. హాయ్ మాధురి. హాయ్ ప్రత్యూష, వెల్కమ్ టు ఇండియన్ కిచెన్. థ్యాంక్ యూ సో మచ్. వావ్. అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే మీకు కూడా ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అబ్బా, ఒక్క టేక్లో బాగా చెప్పేసావు అబ్బా నువ్వు ప్రత్యూష. అలవాటు అయిపోయింది. సో నేను రీసెంట్గా విన్నాను, ప్రత్యూష ఆ ఛానల్ ఈ ఛానల్ అని కాదు, ప్రతి ఛానల్లో మినిమం టు మినిమం ఒక 10, 12, 20 సీరియల్స్ వరకు చేసి ఆల్మోస్ట్ సెంచరీకి దగ్గరలో ఉంది అని చెప్పేసి విన్నాను నేను. అవునా? నిజమా? అయ్యో బాబోయ్. అంటే ఏ ఏజ్ లో జర్నీ స్టార్ట్ అయింది? ఐ వాస్ స్టార్టెడ్ మై కెరియర్ 13 years old. అడగచ్చా అడగకూడదు? ఎందుకంటే ఆడవాళ్ళు ఏజ్ చెప్పరు కదా ఈ రోజుల్లో. ఆడవాళ్ళ ఏజ్ చెప్పకూడదు, ఆడవాళ్ళ సంపాదన కూడా చెప్పకూడదు అనమాట. ఐఎమ్ 35 years old. ఓకే. 13 years బేబీ అప్పుడు స్టార్ట్ చేశాను. చైల్డ్ ఆర్టిస్ట్ గానా? ఆర్టిస్ట్ గా చేస్తూనే డాన్సర్ గా వచ్చాను ఫస్ట్. నేను కూచిపూడి డాన్సర్ అండ్ డాన్స్ బేబీ డాన్స్ తో నా కెరియర్ స్టార్ట్ చేసి అలా 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 ఆర్టిస్ట్ గా ఇటు వచ్చేసా. ఓకే. అటు డాన్సర్ గా, అటు యాక్టర్ గా, సో మంచి పేరు సంపాదించుకున్నారు. మరి ఎలా అనిపిస్తుంది ఇన్ని ఇయర్స్ వెనక్కి తిరిగి చూసుకోగానే ఎస్ మనం సాధించాం రా అని చెప్పి? అంటే ఇది సముద్రం, ఇండస్ట్రీ అనేది సముద్రం, ఈదుతూనే ఉండాలి. తీరం లేని ఈదడం. మనం అంటే చెయ్యగలిగినన్ని రోజులు చేస్తూనే ఉండొచ్చు అనమాట. ఓకే. లిమిట్స్ లేదు. అదే కదా, మరి చైల్డ్ ఆర్టిస్ట్ గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు మదర్ క్యారెక్టర్స్ వరకు రావడం అంటే, సో యాక్చువల్ గా మదర్ క్యారెక్టర్స్ వరకు రావడం అంటే చాలా మంది 50+ ఉన్న వాళ్ళు మదర్స్ క్యారెక్టర్స్ చేస్తారు. కానీ రోజులు మారాయి. 30 ఏళ్ళకే తల్లులు అయిపోతున్నారు అనమాట. 25కేనా? ఓ మరీ ఎర్లీగా అనమాట. సరే, ఇలాంటి ఎన్నో విషయాలు మనం మాట్లాడుకుందాము. సో జనాలకి ఒక యాంగిల్లోనే చూస్తూ ఉంటారు ఒక ఆర్టిస్ట్ ని, ఇంకో యాంగిల్ ఏంటి అన్నది కూడా ఈ రోజు ప్రత్యూష వేరే యాంగిల్ కూడా ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. సో అయితే మరి ముందుగా ఇండియన్ కిచెన్ మంచి మంచి వంటకాలు ఎప్పుడు పరిచయం చేస్తూ వస్తుంది. ఉంటాను. యాక్చువల్లీ నేను చాలా వరకు వీటిలో చూసి ప్రాక్టీస్ చేసిన కూడా ఉంది. నాకు కుకింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. అలాగే అంటే కొత్తగా ట్రై చేయడం కూడా ఇంట్రెస్ట్ అనమాట. ఓకే. సో ఈసారి మీరు ట్రై చేస్తే మన వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనమాట. మరి సంక్రాంతి స్పెషల్ సందర్భంగా ముందుగా ఏ వంటని పరిచయం చేయబోతున్నారు? పాలక్ సాంబార్ రైస్. పాలక్ రైస్ తెలుసు, సాంబార్ రైస్ తెలుసు, రెండు కలగలిపిన రైస్ అనమాట. ఇది డిఫరెంట్ గా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది, ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడు అందరూ కూడా హెల్త్ కాన్షియస్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అవును, కొంచెం డిఫరెంట్ గా అనేసి ఇలాగా మేము నేర్చుకుంటాం. రెడీగా ఉన్నారు కదా పాలక్ సాంబార్ రైస్? మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. పాలక్ సాంబార్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. అన్నీ వచ్చాయి. పాలక్ సాంబార్ రైస్లో
కానీ మధ్యలో ఆ సాంబారే నాకు ఎక్కడ కనిపించట్లేదు. అంటే ఆ పప్పు అనుకున్నావు కదా, సాంబార్ రైస్ అనగానే పప్పు సాంబార్ ఇలాగా ఉంటుంది అనుకున్నావు కదా. అవును, కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పప్పుకి సంబంధించినవన్నీ ఏమీ ఉండదు, ఓన్లీ మనకి సాంబార్ పౌడర్. ఓకే, సాంబార్ ఆ పౌడర్ తోటి ఆ ఫ్లేవర్ తోటి మనకి వచ్చేస్తుంది అనమాట. ఓకే, మరి సంక్రాంతి స్పెషల్ చక్కగా మనం చేసుకుందాం, కడుపు నిండా తిందాం. ఓకేనా? ముందుగా ఏం చేయాలి? స్టవ్ వెలిగించాలి. అది నా పనే, నేను చేస్తా. ఓకే, ఆయిల్ వేసేసుకోవాలి ఫస్ట్. ఆయిల్ వేడి అవ్వాలి కదా, ఆయిల్ హీట్ అవ్వాలి. ఓకే, అసలు మామూలుగా సంక్రాంతి అంటేనే చిన్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్ ఉండేది. అది పెరిగే కొద్దీ కూడా ఏంటంటే చుట్టూ వాతావరణం మారిపోయి పల్లెటూరు కాస్త పట్టణాలు, పట్టణాలు కాస్త సిటీలు, కాంక్రీట్ జంగిల్ వరకు వచ్చేసాం. సో ఇప్పుడు నిజంగా చాలా రేర్ గా మన చిన్నప్పుడు రోజులు మిస్ అవుతూ ఉన్నాం కదా. మాది ప్రాపర్ భద్రాచలం. మాది చాలా అంటే మా ఇంటి ముందంతా చాలా పెద్ద వాకిలి. ఇంకా ఫెస్టివల్ జనవరి స్టార్ట్ అయింది అంటే జనవరి 1 నుంచి మంత్ ఎండింగ్ వరకు కూడా ముగ్గులు హడావిడి ఇదే ఉంటుంది. కానీ నువ్వు అన్నావు చూడ వాకిలి అని, అసలు ఆ మాట, ఆ పదం వినే ఎంత కాలం అయిందో. మా మమ్మీ మా పని ఆమెకి చెప్పి డైలీ పేడ తెప్పించి వాకిలి చల్లితే నేను ఫస్ట్ చిన్నప్పుడు మా స్మెల్ అని చెప్పనుకునేది. కానీ అలవాటు అయిన తర్వాత దాని మీద వేసిన ముగ్గు ఉన్న అందం ఇంకెక్కడా రాదు. అవునవును, నిజంగానే. అవును, చిన్నప్పుడు నాకు కూడా మా అమ్మమ్మ నాకు మా తమ్ముడికి వెళ్ళి పేడ తీసుకురండి అని చెప్పేసాను. ఇంత కవర్లు వేసుకుని వెళ్ళి ఇలా పట్టుకుని ఆ రోజులు నిజంగా మిస్ అవుతున్నాం. కావాలనిపిస్తుంది ఇప్పుడు. బొబ్బెమ్మలకి ఆవు పేడ కావాలంటే ఎత్తుకోవాల్సి వస్తుంది. అవును, ఊర్లలో అయితే ఎక్కడంటే అక్కడ దొరుకుతుంది. ఇప్పుడు ఇక్కడ సిటీలో అంటే కొనుక్కుంటున్నాం కూడా, ఆన్లైన్ లో దొరుకుతున్నాయి. సో అట్లా మారిపోయింది జనరేషన్. ఆయిల్ హీట్ అయింది, కొంచెం జీలకర్ర 1 టీ స్పూన్ అంతే, ఇంకొంచెం కొసలు కొసలు కావాలన్నమాట. అయితే ఎక్కువ అట్లా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం అలా వేసుకోవాలి. 1 టీ స్పూన్ వేస్తే చాలు. ఓకే, తర్వాత సో ఇప్పుడు అల్లం. అల్లం చాలా సన్నగా తురుముకోవాలి. అండ్ తర్వాత గ్రీన్ చిల్లీ, ఇది కూడా సన్నగా తరుక్కొని పెట్టుకోవాలి. నాకు వంటలో భయంకరమైన పార్ట్ అంటే కరివేపాకు వేయడము, గ్రీన్ చిల్లీ వేయడం. ఇంట్లో ఉంటే పర్లేదు, ఎలాగో అప్పుడు బయటకు వచ్చాం కదా, కాస్త మంచి పట్టు చీరలు కట్టుకుని కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే సంక్రాంతి అంటేనే ఇందాక మనం మాట్లాడుకున్న గొబ్బెమ్మలకు పేడ కష్టాలు స్టార్ట్ అవుతుంది. అంతే, ఆ ముగ్గులు చిన్నప్పుడు. ఇప్పటికే అలాంటివి ఏమైనా ఉన్నాయా? మా ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఉన్నా కూడా ఉన్న దాంట్లో మాత్రం మంచిగా ముగ్గులు అయితే వేస్తాను. ఆ టైం తీసుకుంటాను కంపల్సరీ. అండ్ తర్వాత ఇప్పుడు ఆనియన్ కూడా కొంచెం బ్రౌనిష్ లాగా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, ఇది టమాటో ప్యూరీ పచ్చిదే. కావాలి అంటే ఫాస్ట్ కావాలి అంటే కూడా మనం బాయిల్ చేసి కూడా పేస్ట్ చేసుకోవచ్చు. ఇది మనం పచ్చి చేస్తున్నాం కాబట్టి. ఇంకా అంటే చిన్నప్పుడు మనం చదువుకున్న రోజుల్లో అమ్మమ్మ వాళ్ళు, నానమ్మ వాళ్ళు ఈ సంక్రాంతి సంబరాలు అన్నీ అవుతాయి. కానీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఈ ఫెస్టివల్స్ మిస్ అవ్వడం జరిగాయా? అంటే ఎట్లాగో మనకి ఆ టైంలో స్కూల్కి హాలిడేస్ ఇచ్చినట్టు ఆ 3 days మాత్రం షూటింగ్కి హాలిడేస్ ఇస్తారు కాబట్టి పర్వాలేదు, మేనేజ్ చేసుకున్నాను. ఇది పసుపు వేస్తున్నాను, చిటికెడు, నాకు కొంచెం కలర్ఫుల్గా ఉండాలి. పసుపు వేస్తే చాలా కలర్ఫుల్గా, దాంతోనే లుక్ మారిపోతుంది అన్నమాట. ఓకే, సో టమాటా ప్యూరీ కూడా చక్కగా వేగింది. నెక్స్ట్ పాలకూర. ఓకే, పాలకూర కూడా కొంచెం బాగా మగ్గిపోవాలి. ఓకే, సో ఫస్ట్ సీరియల్ ఏది?
నాది ఫస్ట్ సీరియల్ సరస్వతి వైభవం అని జమినీలో అమ్మవారి క్యారెక్టర్ అనమాట. ఓకే, ఫస్ట్ సీరియల్ అది నాది. ఫస్ట్ సీరియల్కి అమ్మవారి క్యారెక్టర్, అమ్మవారి గెటప్లో అంటే వావ్ నైస్. ఫస్ట్ రావడం నేను యాక్చువల్లీ యాజ్ ఎ హీరోయిన్గా స్టార్ట్ చేసి ఏంటి 13 ఇయర్స్కే హీరోయిన్? చైల్డ్ హీరోయిన్గా చేశాను. మానస అని సాయి కిరణ్ గారి మూవీలో చైల్డ్ హీరోయిన్గా చేశాను. ఓకే, తర్వాత సంక్రాంతి, శ్లోకం, భద్రాద్రి రాములు అలాగా మూవీస్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసి దాని తర్వాత హీరోయిన్గా నా జ్ఞాపకం అని ఒకటి చేశాను. ఓకే, అలాగే తమాషా చూద్దాం రండి, నేను సుహాసిని ఉంటాను, ఎవర్ గ్రీన్ సుహాసిని, మన సుహాసిని, తను ఇద్దరం హీరోయిన్స్గా చేశాము. ఓకే, అలాగే తమిళ్లో ఒక మూవీ చేశాను. అలాగే తమిళ్లో హీరోయిన్గా ఒక మూవీ చేశాను. ఓకే, చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ చుట్టేసినట్టే. అన్ని కౌంట్ కలిపి ఎంత వచ్చినాయి ఇప్పుడు? మూవీస్ వచ్చేసి 20 మూవీస్. రీసెంట్గా పుష్ప 2 చేశాను. ట్రైలర్స్లో వచ్చింది, సినిమాలో చూడాలి అనుకున్నాను బట్ మిస్ అయింది. 3 కూడా ఉంది నాకు తర్వాత తెలిసింది. ఓకే, అంటే యాక్చువల్గా కట్ అయిపోయి ఎడిటింగ్లో కొంచెం కొంచెం పోతూ ఉంది. ట్రైలర్లో ఫస్ట్ టీజర్ వచ్చినప్పుడు ఫస్ట్ ఉంది. ఓకే, ఏం క్యారెక్టర్ అందులో? వెజిటేబుల్స్. అంటే ఈ గెటప్ ఇలా చూసి అసలు దాంట్లో చాలా మొత్తం ఏంటి బ్లాక్ మేకప్, అసలు నన్ను నేనే గుర్తుపట్టుకోలేదు. ఓకే ఓకే, అంటే ఎవరితో జరిగినాయి ఆ సీన్స్? అవి ఇండివిజువల్గా నాది ఇండివిజువల్ ఏమంటారు ట్రాక్. సో అది లాస్ట్ మూవీ అయితే అది. ఓకే, సో ఇక్కడ పాలకూర కూడా చక్కగా వేగిపోయింది మనకి. ఇంకా పాలకూర వేగిన తర్వాత ఓకే, పాలకూర వేగింది కదా, మరి నెక్స్ట్ ఏం వేసుకుంటున్నాం? ఇప్పుడు సాంబార్ పౌడర్. ఓకే, ఇదే మెయిన్ ఆ ఫ్లేవర్ తెలుస్తూ, ఆ ఫ్లేవర్ తెలియడానికి సాల్ట్. ఓకే, రైస్ కి కూడా సరిపడే వేసేస్తే బెస్ట్ ఒకేసారి. అంటే గరం మసాలా లాస్ట్లో. కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో రైస్ మెయిన్ ఇంగ్రీడియంట్, ఉడికించుకున్న అన్నమేది. సో షూటింగ్కి వెళ్ళేటప్పుడు ఫుడ్ ఏంటి ఇంట్లో నుంచి చేసే తీసుకెళ్తామా? మొత్తం నేను ఇంట్లో నుంచి ప్రిపేర్ చేసుకొని వెళ్తాను. ప్రొడక్షన్ ఫుడ్ అసలు చాలా అసలు మ్యాక్సిమం తినను. ఎప్పుడైనా నైట్ షూట్ లేట్ అయింది, మనం వెళ్ళడానికి లేట్ అయినప్పుడు అప్పుడు మాత్రమే ప్రొడక్షన్ ఫుడ్. అలా లేకపోయినా నా బాస్కెట్లో రైస్ కుక్కర్ ఉంటుంది, బందోబస్తు, పొడి, నెయ్యి, పిక్కులు ఏదో ఒకటి అయితే ఆల్వేస్ ఉంటుంది అన్నమాట. ఓకే, సో వాటితో మేనేజ్ చేసేస్తా. మార్నింగ్ 4కి లేస్తాను, లేచి కుక్ చేసుకొని మంచిగా నాతో పాటు నలుగురికి ప్రొడక్షన్ ఫుడ్ కాకుండా ఆర్టిస్టులకి మ్యాక్సిమం నా ఫుడ్ పెట్టేలా చూస్తాను. ఓకే, వెరీ నైస్. ఓకే, సో మన పాలక్ సాంబార్ రైస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. కాస్త మూత పెట్టేద్దామా? ఒక్క నిమిషం. ఆ పొడి వేసేసి కలిపేసి. ఇప్పుడు లాస్ట్గా గరం మసాలా వేసేసి. ఓకే, గరం మసాలా వేసుకుని ఒక 2 minutes మూత పెట్టేసి. ఇవన్నీ ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు మనం చేసుకోవచ్చు. షూటింగ్ వెళ్ళేటప్పుడు అయితే చాలా, అండ్ ఆఫీస్ గోయింగ్ ఉమెన్స్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది. అయిపోయింది, వేడి వేడిగా సాంబార్ ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు అర్థమైంది ఎందుకు సాంబార్ లేకుండా సాంబార్ ఎట్లా సాంబార్ రైస్ అని అనుకున్నావు కదా. సో మొత్తం వంట కంప్లీట్ అయిన తర్వాత తెలుస్తుంది సాంబార్ ఉంది ఇందులో అని. ఓకే, తీసేద్దాం, డిష్ అవుట్ చేసేద్దాం.
చూసారు కదా, వేడి వేడిగా పాలక్ సాంబార్ రైస్ రెడీ అయిపోయింది. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. పాలక్ సాంబార్ రైస్ తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, టమాటో ప్యూరీ 1 కప్పు, పసుపు 1/2 టేబుల్ స్పూన్, సాంబార్ పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన పాలకూర 1 కప్పు, ఉప్పు తగినంత, ఉడికించుకున్న అన్నం 1 కప్పు, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్. పాలక్ సాంబార్ రైస్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో నూనె పోసి వేడయ్యాక అందులో జీలకర్ర, అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగాక అందులో టమాటో ప్యూరీ, పసుపు, తరిగిన పాలకూర, సాంబార్ పొడి, సరిపడా ఉప్పు వేసి కొద్దిగా నీళ్లు, ఉడికించుకున్న అన్నం, గరం మసాలా పొడి వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే పాలక్ సాంబార్ రైస్ రెడీ. పాలక్ సాంబార్ రైస్ తయారీకి కావలసిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. గుమగుమలాడిపోతుంది. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? అస్సలు భయపడద్దు, ధైర్యంగా టేస్ట్. నలుగురికి 5కి బాక్సులు తీసుకెళ్తున్నానని చెప్పినప్పుడు అర్థమైంది నాకు. పొగలు చూడు ఎలా వస్తుంది. అవును, చల్ల చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా. యా, బాగుంది. అయితే నేను కూడా చేస్తా ఇప్పుడు. మంచి స్పైసీగా చాలా బాగుంది కదా. చాలా టేస్టీగా ఉంది. ఈ వెదర్ కి చాలా బాగుంటుంది. కరెక్ట్, అవును. సాంబార్ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. పాలకూర రైస్ కాంబినేషన్, ఇందులో గరం మసాలా ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి సో చలికాలంలో వేడి వేడిగా అప్పటికప్పుడు చేసుకుని ఇలా తింటే ఎంతో బాగుంటుంది కదా. ఫ్రీగా డైజెషన్ అవుతుంది అన్నమాట. సో ఫస్ట్ వంట నేర్చేసుకుందాం. మరి సెకండ్ వంట ఈజీగానే అనిపిస్తున్నాయి కానీ టేస్ట్ చాలా బాగుంటున్నాయి ఈ వంటలు. మరి ఏ వంట పరిచయం చేయబోతున్నాం? నెక్స్ట్ క్యాబేజీ పకోడీ వినుంటావు కదా ఇప్పటి వరకు. ఇప్పుడు క్యాబేజీతో డిఫరెంట్ గా వడలు. ఓ, క్యాబేజీ వడ. ఇది కూడా చల్లచల్లని క్లైమేట్ లో వేడి వేడిగా కావాల్సిందే వడలు. ఓకే, మరి వేసేసుకుందామా అండి వేడి వేడిగా వడలు. మరి క్యాబేజీ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేయండి. క్యాబేజీ వడ తయారీకి కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. క్యాబేజ్ తోటి మామూలుగా కూర చేయాలంటేనే అబ్బా అనిపిస్తుంటుంది. పకోడీలు ఏదో రకంగా వెళ్ళిపోతుంది. సో ఇప్పుడు వడలు కాబట్టి క్యాబేజీలో ఉండే మంచి పోషకాలు కూడా అందుతాయి అనిపిస్తుంది. స్టార్ట్ చేద్దాం మరి అయితే. ఫస్ట్ ఇది మినపప్పు మిక్సీ పట్టుకోవాలి గట్టిగా. ఓకే, వడలకి మనం ఎట్లా రెగ్యులర్ గా ఎట్లా అయితే పట్టుకుంటామో అలాగా మిక్సీ. ఓకే, సో ఇది అయ్యే లోపు ఫస్ట్ నేను స్టవ్ కూడా ఆన్ చేసేస్తాను. డీప్ ఫ్రై కదా. అవును, ఆయిల్ హీట్ అవుతుంది. అవును. ఇప్పుడు మినపప్పు, వాటర్ ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదా? గట్టిగా రావాలి. ఓకే, మిక్సీ పట్టుకుని వచ్చేస్తాను. ఓకే, అయిపోయింది. ఇలా మెత్తగా చేసేసాను. సరిపోతుంది కదా. సరిపోతుంది కదా ఇలాగా. ఓకే, ఏ వంటలు బాగా చేస్తావు ప్రత్యూష నువ్వు? నేను వెజ్ ఎక్కువ. యాక్చువల్లీ నేను వెజిటేరియన్. ఓకే, మా పాప మా హస్బెండ్ కోసం నాన్ వెజ్ నేర్చుకున్నాను అనమాట. ఓ, మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు? మా హస్బెండ్ వ్యాన్ హౌస్ లో హెచ్ఆర్. ఓకే, పాప ఏ క్లాస్? పాప 9th. ఓ, సో తను కూడా బాగా చేస్తుంది వంటలు. అంటే మేబీ నా నుంచి మరి అలాగా ట్రై చేస్తూ ఉంటాను. యాక్టింగ్ లో ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా? అసలు లేదు. ఆ ఇంట్రెస్ట్ ఎందులో రాలేదు. ఇది ఇచ్చి పెట్టేద్దాం. ఇందులో ఇప్పుడు క్యాబేజీ, జీలకర్ర, ఓకే,
ఇది ఎందుకు అంటే డైజెషన్. కరివేపాకు సన్నగా చాప్ చేసుకోవాలి, అండ్ కొత్తిమీర, పచ్చిమిర్చి కూడా సన్నగా చాలా చాప్ చేసుకొని, అండ్ అల్లం. ఓకే, డీప్ ఫ్రైలో అల్లం ఎంత బాగుంటుందో, చాలా బాగా పంటి తగులుతూ. ఫైనల్గా సాల్ట్. అసలైంది అదే, అసలైంది. మంచిగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చేతితోటే. ప్రత్యూష, మన వడలు రెడీ అయిపోయాయి కదా. వేడి వేడిగా క్యాబేజీ వడలు రెడీ అయిపోయాయి. మరి వీటి తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. క్యాబేజీ వడ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె డీప్ ఫ్రై కి సరిపడా, నానబెట్టిన మినపప్పు 1 కప్పు, క్యాబేజీ తురుము 1 కప్పు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, అల్లం ముక్కలు 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. క్యాబేజీ వడ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై కి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లో నానబెట్టిన మినపప్పు వేసి మిక్సీ పట్టుకుని ఒక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకుని అందులో క్యాబేజీ తరుగు, జీలకర్ర, తరిగిన కరివేపాకు, కొత్తిమీర, అల్లం ముక్కలు, సరిపడా ఉప్పు వేసి కలిపి చేత్తో వడల్లా ఒత్తుకొని వేడి నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకుని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే క్యాబేజీ వడ రెడీ. క్యాబేజీ వడల తయారీకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్తాం. టేస్ట్ చేద్దామా? ఇది ఒక్కటి తీసుకుని చక్కగా మధ్యలో అలా విరిపి వేడి వేడిగా పొగలొస్తూ ఉన్నాయి. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఫస్ట్ నువ్వు టేస్ట్ చెయ్యి. పర్లేదు, నేను రెగ్యులర్గా తింటూనే ఉంటాను కదా. సూపర్ కదా, చాలా బాగుంది. ఎటువంటి చట్నీలు ఏం అవసరం లేదు, హ్యాపీగా తినేది. ఓకే, చాలా టేస్టీగా స్పైసీగా ఉంది. పక్కన పెట్టేసి తర్వాత తిందాం. చాలా టేస్టీగా స్పైసీగా చాలా బాగున్నాయి వడలు. మరి సంక్రాంతి సందర్భంగా ఎన్నో విశేషాలు మనం మాట్లాడుకుంటూ నీ ప్రాజెక్ట్కి సంబంధించిన ఎన్నో విశేషాలు మాకు తెలియజేశావు. అలాగే 2 టేస్టీ వంటకాన్ని పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మరొకసారి ఈటీవీ ప్రేక్షకులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. చూసారు కదా, ఈ సంక్రాంతి శుభవేళ నటి ప్రత్యూష మనకి పరిచయం చేసిన 2 రుచికరమైన వంటకాలు చాలా బాగున్నాయి. ఒకటి వచ్చేసి పాలక్ సాంబార్ రైస్, అలాగే క్యాబేజీ వడ. మీరు తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదా, సంక్రాంతి పండుగ సందర్భంగా 2 ప్రత్యేకమైన వంటకాలు. రేపు కూడా మరో 2 చక్కటి రుచికరమైన వంటకాలతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాం. మరోసారి ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.